ఎప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నాక తిరిగి ఆలోచన చేయద్దు, మంచో చెడ్డో. అప్పుడు కూడా మనస్సులో భయం ఉందనుకోండి, నమో శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః, నిన్నెంతో ప్రార్థించానమ్మా, నువ్వు నాకు కనపడలేదు, నేను నిర్ణయం తీసుకున్నా, కుటుంబానికి యజమానిగా నాకు తప్పదు కదా, నా మీద బాధ్యత ఉన్నప్పుడు అందుకని నిర్ణయం తీసుకుంటాం. అందుకని నీకు దండం పెడుతున్నాం. బిడ్డ తప్పు చేసినా క్షమించేటువంటి సహన గుణం కలిగిన జగన్మాత పార్వతీదేవివి, అంచేత నా నిర్ణయంలో దోషమున్నా నువ్వే దాన్ని సరి చేసుకో అంటే ఖచ్చితంగా కుటుంబాన్ని కాపాడు తీరుతుంది. ఆ మనిషి స్త్రీ అయినా పురుషుడైనా వారు చేసిన నిర్ణయం శ్రీకృష్ణ పరమాత్మ నిర్ణయంలో ఉంటుంది, తిరుగులేదు. అది కుటుంబానికి మేలే చేస్తుంది. మల్లగొల్లాలు పడిపోయి నిద్రంతా మానేసి కాఫీలు తాగేసి టీలు తాగేసి పైత్యం బాగా పెంచేసుకుని మళ్ళీ బిళ్ళలు బాగా వేసేసుకుని చివరికి ఏ నిర్ణయం తీసుకోలేక పత్రికల వాళ్ళకి రాయడం, ఓ సోదరి ఓ సోదరుడు మీరు నిర్ణయం చెప్పండి. వాళ్ళు ఏం చేస్తారండి? ఆలోచించగలిగినంత వరకు దంపతులు ఆలోచించాలి. ఆలోచించలేని పరిస్థితి లేకపోతే అమ్మవారికి దండం పెట్టేసి, అమ్మా నీదయ తప్పనిసరి ఈ నిర్ణయం తీసుకుంటున్నాం, కాపాడే పూజ, కాపాడు తీరుతుంది, అనుమానం